హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్వీట్ అయితే చాలా 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 బాగుంటుంది అనమాట. ఈ స్వీట్ని గోధుమ పిండితో చేస్తాము. దీనికి పట్టే పాకం కూడాను చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఇలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అయితే ఇవి 15 డేస్ నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ సెలవులు వస్తున్నాయి కదండి, పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా చుట్టాలు వచ్చినా నిలబెట్టేసి ఉండేయచ్చు అనమాట. అంత వేగంగా చేసేయచ్చు. అలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ కూడాను కప్పు కొలతల్లో గ్రామ్స్లో రెండిట్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమయ్యేలాగా. ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి ఇందులో నేను 1/2 కేజీ పంచదార అనమాట. 1/2 కేజీ పంచదార అంటే నేను తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసులు వచ్చిందనమాట. అంటే ఇది పావు గ్లాస్ అనమాట. 2 గ్లాసులు పంచదార అంటే గ్రామ్స్లో వచ్చేసి 1/2 కేజీ అనమాట. అలాగే మనం తీసుకున్న పంచదార గ్లాస్తోనే 1 గ్లాసు వాటర్ వేసేసి పంచదార అంతా కరిగించండి. ఇలాగ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనికి ఒక మీడియం సైజు కొబ్బరిని అనమాట, మీడియం సైజు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కూరలాగా చేసుకొని అప్పుడు వేసుకోవాలి. 1 కప్పు వరకు వచ్చిందనమాట. మనం తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ వచ్చింది. వేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ఈ పాకంలో ఉడుకుతుంది. ఉడికి అప్పుడు మంచి పాకం వస్తుంది అనమాట. పాకం అంటే ఎక్కువ ముదిరిపోకూడదు, లైట్గా జస్ట్ చూసారా ఇలా రావాలి, ఎక్కువ రాదు. ఒక్క 5 నిమిషాలకే త్వరగానే వచ్చేస్తుంది అనమాట. లేత తీగ పాకం మన వేలుతో ఇలాగ అంటుంటే తెగిపోతుంటుంది, అలా ఉండాలన్నమాట. లేత తీగ పాకం రావాలి. ఇప్పుడు ఇందులోనికి మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో 4.5 గ్లాసులు అనమాట గోధుమ పిండే వేయండి, మైదా కాదనమాట. అలాగే ఇది 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ పంచదారకి 1/2 కేజీ కరెక్ట్గా పట్టేస్తుంది పిండి. ఇలా వేసేయండి. అయితే నేను కొంచెం ఉంచాను అనమాట, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే. అది ఎప్పుడు వేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వేసేయచ్చు. ఒకవేళ కొంతమందికి పాకం లైట్గా ముదిరిపోద్ది, అలాంటప్పుడు 1/2 గ్లాసు పట్టదనమాట. ఇప్పుడు 4 గ్లాసుల పిండిని మొత్తం వేసేసి ఈ పాకంలో కలిపేయండి. అసలు ఉండకట్టదు, మనం టెన్షన్ పడక్కర్లేదనమాట. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, జారిపోతుంది. ఇలాంటప్పుడు 1/2 గ్లాసు వేయండి. లేత తీగ పాకం అయితే పర్వాలేదు, లైట్గా కొంతమందికి ముదిరిపోతూ ఉంటుంది తెలియక, అలాంటప్పుడు 1/2 గ్లాస్ ఆపేయండి. ఒకవేళ ఆపకుండా మన ఈ స్టేజ్లో కూడా కొంచెం వాటర్ కలిపేసి అప్పుడు ఆ పిండి కూడా వేసేయచ్చు, అస్సలు చెడిపోవన్నమాట. ఆ పిండి అంతా కలిపేసిన తర్వాత పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి, 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి వేయండి. వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా,